పైనుంచి వ్యవస్థ సక్రమంగా ఉంటే కనుక కింది వరకు సక్రమంగా ఉంటుంది. మనకు ఎవరికైనా కడుపు నిండితే వేరే పక్క దారులు చూడమండి. కడుపు నిండకపోతే ఖచ్చితంగా వేరే ఆల్టర్నేట్ ఎత్తుకుతానే ఉంటాం. ఎట్ట డబ్బులు సంపాదించుకోవాలి, ఎట్ట బతకాలా అనే ఉద్దేశాల మీద. ఆ విధంగా ప్రభుత్వం కూడా కొన్ని, వాస్తవం చెప్పాలంటే ప్రభుత్వం కూడా చిన్న చిన్న తప్పులు ఉన్నాయి దీంట్లో. ఇంతవరకు రేట్స్ పెంచడం లేదు హాస్టల్లో 10th క్లాస్ బిలో పిల్లలకు. అంటే 40 రూపాయలు 60 పైసలు ఏ విధంగా సరిపోతుంది చెప్పండి, మనమే ఆలోచిద్దాం. మార్నింగ్ మిల్క్ ఇవ్వాలా, బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలా, ఒక బాయిల్డ్ ఎగ్ ఇవ్వాలా, ఒక చిక్కీ ఇవ్వాలా, మధ్యాహ్నం లంచ్ ఇవ్వాలా 2 కర్రీస్ విత్ కర్డ్, ఈవినింగ్ స్నాక్స్ ఇవ్వాలా, నైట్ 2 కర్రీస్ విత్ బటర్ మిల్క్ భోజనం పెట్టాలా, మళ్ళీ నైట్ అట్టిపండు ఇవ్వాలి. ఈ 40 రూపాయలు 60 పైసలకి ఇవన్నీ జరుగుతాయా ఆలోచించండి. మళ్ళీ వీక్లీ ట్వైస్ చికెన్ ఇవ్వాలి, 6 ఎగ్స్ ఇవ్వాలి వారానికి. ఇవన్నీ కష్టమండి. అది ప్రభుత్వం కూడా కొంచెం దీని మీద దృష్టి కేంద్రీకరించి కొంచెం ఒక 200 రూపీస్ ఇంక్రీజ్ చేస్తే కన్నా వీళ్ళు కొంచెం సవ్యంగా పెట్టేదానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా తర్వాత అల్లూరి సీతారామరాజు ట్రస్ట్ నుంచి భోజనాలు వస్తున్నాయి స్కూల్స్కు, మిడ్ డే మీల్స్ బాగానే ఉన్నాయని చెప్తున్నారు. పిల్లలు కూడా ఈ గర్ల్స్ హై స్కూల్లో చూసాము. అక్కడ పక్కన ఉండే హాస్టల్స్ పిల్లల్ని కూడా సపరేట్గా పిలిచి మాట్లాడాము. చాలా బాగుంది. నాకు కొంచెం ఈ మిగతా విషయాలు సంతోషంగా, అంగన్వాడీ సెంటర్స్ విషయంలో సంతోషంగా లేదు. నాకు ఇక్కడ కొంచెం బాధతోనే పోతాను ఆ విషయంలో ఇక్కడి నుంచి. ఇక మీకు ముఖ్య విషయాలు చెప్పాలంటే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కు ఒక వాట్సాప్ నెంబర్ ఉందండి. ఎవరైనా సరే వీడియోల రూపంలో మాత్రమే ఫోన్లు చేసినా లిఫ్ట్ చేయము, మెసేజ్ పెట్టా రెస్పాండ్ కాము. వీడియోలు ఏమైనా సరే హాస్టల్లో జరిగేటివి కానీ, రేషన్ షాప్స్లో జరిగేటివి కానీ, ఎంఎల్ఎస్ పాయింట్లో జరిగేటివి కానీ, అంగన్వాడీ సెంటర్స్లో జరిగేటివి కానీ, మిడ్ డే మీల్స్లో ఏమైనా సరే తప్పిదాలు జరిగితే కనుక మీరు వీడియోలు తీసిపెట్టి కింద మ్యాటర్, ఆ వీడియోకి సంబంధించిన మ్యాటర్ రాసి పెడితే కనుక ఖచ్చితంగా మేము ఏ ఏరియాలో ఉన్నా కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. 9490551117 9490551117 అనే వాట్సాప్ నెంబర్కు వాట్సాప్లో వీడియోలు పెట్టగలిగితే మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నా. అందరూ ప్రతి ఒక్కరు కూడా బాధ్యత వహించండి. అధికారులు కూడా ఈ ఫుడ్ సేఫ్టీ అండి ఇదంతా. ఈ ఫుడ్ కమిషన్ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారం మీద పనిచేస్తుంది ఫుడ్ కమిషన్. చాలామంది ఫుడ్ కమిషన్ ఉంది కదా అని హోటళ్ళు, ఎడిబుల్ ఆయిల్స్, లేకుంటే చికెన్ షాపులు, రెస్టారెంట్లు, 5 స్టార్ హోటల్ ఇవన్నీ అంటారు. ఇవి మా పరిధి కాదండి. ఓన్లీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారం మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. వాటి మీదనే చర్యలు తీసుకుంటాం. చాలామంది ఈ ఫుడ్ ఉంది కదా అని చెప్పేసి చాలా కంప్లైంట్లు. ఇప్పటికీ నేను ప్రతి దగ్గర పోయి ఇది చెప్తానే ఉన్నాను. మీరు కూడా అందరూ మీ ఛానల్స్లో ప్రమోట్ చేస్తూ ఉన్నారు. అయినా కానీ అడుగుతూ ఉన్నారు, ఈ హోటల్కి రారు, ఆ హోటల్కి రారు, లేకుంటే ఆ చికెన్ షాప్ బాగాలేదు. అవి ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చూస్తారండి. దయవుంచి అందరూ అర్థం చేసుకోండి, సహకరించండి. అధికారులు కక్కుర్తి పడకండి. పేద బడుగు బలహీన వర్గాలకి భోజనాలు ఇవి అన్నీ ఫ్రీ భోజనాలండి. వీటి దగ్గర మనం డబ్బు సంపాదించుకోవాలని ఆశపడితే ఆ దేవుడు అనేవాడు కూడా ఉన్నాడు. ఎన్ని రోజులని మేము కాపలా ఉంటాం. మోసం చేయాలంటే ట్రాన్స్పరెన్సీ అనేది ఉండదు దీంట్లో. ఎందుకంటే పెట్టామా, తిన్నామా, పడుకున్నారా, తెల్లారు, దట్సాల్. వాళ్ళు ఏం పెట్టినారు, ఎంత పెట్టినారు, క్వాంటిటీ అనేది చూసే వాళ్ళు ఎవరు ఉండరు. ఎంతైనా మోసం చేయొచ్చు దీంట్లో. కానీ మనం దేవునికి ఒకరిని సమాధానం చెప్పుకోవాలా. మన కుటుంబాలు బాగుండాలా, మన పిల్లలు బాగుండాలా. బయట ఎక్కడెక్కడ ఏమేమో జరుగుతూ ఉన్నాయబ్బా, ఈయన ఒక్కడు వచ్చినాడు అనుకోవచ్చు అందరూ. కానీ అన్నాలండి ఇవి ఆహారం. బతికేదే దానికోసం. మనం పేద పిల్లలకు వాళ్ళకి సవ్యంగా భోజనాలు పెడితే బాగా తిని చదువుకోగలరు. అట్లా కాకుండా అరాకొరగా పెట్టి మనం సంపాదించుకోవాలని ఆశపడితే ఆ పిల్లలకు చదువుల మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. నష్టపోతుంది మన సంపద. ఈ పేద పిల్లలందరూ మన రాష్ట్ర సంపద. వాళ్ళే రేపు ఒక మంచి స్థానాలకు పోయి ఈ రాష్ట్రానికి ఒక ప్రామాణికంగా నిలబడతారు వాళ్ళు. కాబట్టి అందరూ అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అన్నాడు.